ఏ నిజ చరిత్రలో నిజ చరిత్రలో ఎప్పుడైనా పోరాటం హీరో విలన్ మధ్యలోనే ఉంటది కాబట్టి మరి తెలంగాణ ప్రజలను గట్టెక్కించినటువంటి హీరో కేసీఆర్ గారు అనేది ప్రపంచానికి తెలుసు. మరి విలన్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెట్టి పరిపాలనలో కూర్చున్న తర్వాత ప్రజాపాలన అంటూ ప్రజాప్రభుత్వం అంటూ ప్రజా వ్యతిరేక పాలనను అందిస్తున్న సందర్భంలో మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందంటే కూల్చివేతల ప్రభుత్వంగా, నరికివేతల ప్రభుత్వంగా, కాల్చివేతల ప్రభుత్వంగా, అలాగే మాట తప్పిన ప్రభుత్వంగా, మడమ తిప్పిన ప్రభుత్వంగా తయారైన సందర్భంలో మళ్ళీ ప్రజల పక్షాన నిలిచి పోరాటం మాకు కాంగ్రెస్తో కాదు, పోరాటం భారతీయ జనతా పార్టీతో కాదు, తెలంగాణను నంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దిన తర్వాత కూడా మరి కేసీఆర్ గారి చేతిని వదిలినటువంటి ప్రజలారా, మీరు నేను నమ్మొద్దు వీళ్ళను అని అంటే అధికారం సంపూర్ణంగా వాళ్ళకి ఇచ్చిండ్రు. ఈరోజు మన చేతిలో ఏం లేదు. 2014 కంటే ముందు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉన్నదో తెలంగాణలో ఈ రోజు కూడా అదే పరిస్థితి దాపురించింది. కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఇంటోడుంటే ఎట్లా ఉంటది, బయటోడుంటే ఎట్లా ఉంటది. అక్కడ ఉన్నటువంటి నాయకత్వం తెలంగాణ బిడ్డలైనా కూడా అధిష్టానం తెలంగాణ ప్రజలది, తెలంగాణ గడ్డది కాదు. కాబట్టి తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్ర సంబంధించినటువంటి మొత్తము ఏదైతే ఉన్నదో వాటన్నిటినీ కూడా పునాతునకులు చేసి ప్రజా అభివృద్ధికి వ్యతిరేకంగా, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అధిష్టానం ప్రభుత్వం మనల్ని ముప్పు తిప్పలు పెడుతున్న సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోండి, మీరు అర్థం చేసుకోండి అని చెప్పి ప్రజలను వేడుకున్నాడు. తప్పిస్తే అక్కడ ఎక్కడ కూడా కాంగ్రెస్ గురించి కానీ, రేవంత్ రెడ్డి గారి గురించి కానీ, మోదీ గారి గురించి కానీ, భారతీయ జనతా పార్టీ గురించి కానీ ఎక్కడ కూడా సంబోధించలే. యుద్ధం అనేది అర్థం చేసుకోవడంలో ఉన్నది ప్రజాస్వామ్యంలో. మరి మీరు టిఆర్ఎస్ పార్టీని 1.7 ఓట్ల తేడాతోటి కింద పడేసిన పుణ్యాన ఈరోజు నరక యాత్రను చూస్తా ఉన్నాం. అదే పరిపాలన టిఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది అయితే ఇంకా ఎంతో ఉన్నతిని సాధించే వాళ్ళం అని చెప్పి ప్రజలను వేడుకోవడం జరిగింది. అయితే ఇందులో వాస్తవంగా మనం ఇరు పార్టీల ప్రసంగాలను విన్నాం, ఇరు పార్టీల నాయకుల ప్రసంగాలను విన్నాం, జనాలను కూడా మనం చూసినాం. మేమేం చెప్తా ఉన్నామంటే ఈరోజు తిరుగుబాటు ప్రజలు రేవంత్ రెడ్డి గారి మీద చేసిండ్రు. ఇచ్చిన హామీలను 420 హామీలను తుంగలో తొక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు వస్తనే కుర్చీ మీద కూర్చున్న 100 రోజులలో 13 అంశాలతో కూడుకున్నటువంటి 6 గ్యారంటీలను ఇస్తామని చెప్పి, షరతులు వర్తిస్తాయని చెప్పి చేతులు ఎత్తేసిన దాఖలాలు ప్రజలు ఈరోజు గ్రామాలలో చూస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు తిరుగుబాటు రేవంత్ రెడ్డి గారి మీద, ఈరోజు తిరుగుబాటు కాంగ్రెస్ పార్టీ మీద, ఈరోజు తిరుగుబాటు భారతీయ జనతా పార్టీ మీద చేస్తా ఉన్నారు ప్రజలు. కాబట్టి వారికి అండగా కేసీఆర్ గారు నిలబడి ఈరోజు ముందుకొచ్చి చైత్ర యాత్రను మొదలు పెట్టారు. ఒకటి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, దానికి సాక్ష్యం రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఆయన ప్రతిస్పందించారు. ఒకసారి రేవంత్ రెడ్డి గారు బయట ఒకటి ఉంది చూద్దాం. పదవిస్తాడంట, నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్ లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో, నువ్వా నేనా, ప్రజా పాలన పాపాల భైరవుడా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు
కేసులు కట్టుకొని జైలు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజా పాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. అందుకే మిత్రులారా, ఈ ఆలటి నుంచి నా మాటగా తీసుకోండి. ఎన్నికలు ఎన్నడొచ్చినా ఎప్పుడొచ్చినా ఒక్క మాట రాసి పెట్టుకోండి. చరిత్రలో కేసీఆర్ గారు జగిత్యాలలో నిన్ను పాతరేసి 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెట్టే కార్యక్రమం జగిత్యాల కార్యకర్తలు తీసుకుంటారు. ఇవాళ నిన్ను పెద్ద మనిషి అని మేము పిలవాలనా? పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హత నీకు ఉన్నదా? నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఇవాళ పెద్ద మనిషిని ప్రజాపాలన ఎందుకు పోవాలి, పాపాల భైరవుడు అధికారులు ఎందుకు రావాలో నువ్వు జవాబు చెప్పాలి. నీ పదవి కోసం, నీ అధికారం కోసం, నీ ఆకాంక్ష కోసం ఆనాడు 1983 చరిత్ర వెనక్కి వెళ్ళి ఆయన పుట్టు పూర్వతరాలు పుట్టు మచ్చలు ఇవ్వాలి. ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఆయన నీతేంది, ఆయన జాతేంది, ఆయన దోస్తేందో ఇవాళ మీ అందరి ముందర నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, 1983లో తుమ్మల నాగేశ్వరరావు గారు సజీవ సాక్షి. ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు యువ న్యాయవాదిగా జగిత్యాలలో న్యాయవాది పదవిని బాధ్యత నిర్వహిస్తుంటే పిలిచి భుజం తట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే అన్న ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచి నాదెండ్ల భాస్కరరావుతోని జట్టు కట్టిన నువ్వు నాదెండ్ల రైట్. ఏమంటారు, జీవన్ రెడ్డి గారి మీద కూడా ఆయన డైరెక్ట్గా ఈ రోజున ఫస్ట్ టైం అటాక్ చేయడం జరిగింది నిన్న. ఎలా చెప్తారు మీరు? ఇక్కడ ఒక విషయం లక్ష్మీనాథ్ గారు, పాపాల భైరవుడు కేసీఆర్ గారు అంటా ఉన్నారు కదా, తెలంగాణ తెచ్చినందుకు